హాయ్ అండి. మనం ఈరోజు హోటల్ స్టైల్ టిఫిన్ సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. హోటల్ స్టైల్ టిఫిన్ సాంబార్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్. నేను 150 గ్రామ్స్ కందిపప్పు కడిగి నానబెట్టుకున్నా 1 అవర్ ముందు. తర్వాత దాంట్లోకి 2 క్యారెట్లు, 4 మీడియం సైజు టమాటాలు, 1 ఉల్లిపాయ, కొంచెం చింతపండు, పసుపు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, టమాటాలు, క్యారెట్ ముక్కలు, చింతపండు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం. ఈ ముక్కలన్నీ మనం ఈ సాంబార్కి అన్ని ఇందులోనే వేసి ఉడకబెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని మీడియంలో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకొని పని చేసుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికింది, చల్లారింది, మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఉడికిపోయింది, దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఇందులోనే మనం అన్నీ వేసుకుంటాం, చాలా సింపుల్గా అయిపోద్ది, తొందరగా అవుతుంది. చూడండి, ఇలా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పోపు వేసుకున్నాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాను, గిన్నె పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకుంటున్నా. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, ఎండుమిర్చి 2 తుంచేసుకోవాలి, ఆవాలు 1 టీ స్పూను, జీర 1 టీ స్పూను, ఇంతకుముందు పట్టుకున్న పేస్ట్ ఇందులో వేసుకొని కలుపుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు మీడియంలో పెట్టి దీన్ని ఇలా ఉడికించుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నా. మిక్సీ పట్టుకున్న జార్లోనే వాటర్ కడిగి పోసుకున్నాను. 1.5 లీటర్ ఉంటాయి వాటర్. చూడండి, ఇలా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ సాంబార్కి మనం అన్ని ఇందులోనే వేసుకుంటాం. ఇంతకుముందు కారం వేసుకున్నాం, అన్ని ముక్కలు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏవి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ముందుగానే కొత్తిమీర వేసుకోవాలి. దీనికి మామూలు సాంబార్కి అయితేనో దించే ముందు వేసుకుంటాం, కానీ దీనికి మాత్రం ఇప్పుడు వేసుకొని మరగనివ్వాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, 40 గ్రామ్స్ బెల్లం వేసుకోవాలి. తీయగా లైట్గా పులుపు ఉంటుంది, ఎక్కువ పులుపు ఉండదు. తీయగా పుల్లగా కారంగా ఉంటుంది. సాల్ట్ 2 టేబుల్ స్పూను అన్నీ వేసేసుకొని మంచిగా 10 నిమిషాలు మీడియంలో పెట్టుకొని మరిగించుకో. చూడండి, ఇలా పొంగు వచ్చేసింది, మంచిగా మరిగింది సాంబారు. 10 నిమిషాలు అయిపోయింది. ఇక బంద్ చేసుకొని ఇడ్లీతో సర్వ్ చేసుకుందాం. చూడండి, ఇలా పలుసగా ఉండాలి ఇడ్లీ సాంబారు. నార్మల్ సాంబార్ అయితే తిక్కుగా ఉంటుంది, కానీ టిఫిన్ సాంబార్ అయితే పలుసగా ఇలా ఉండాలి. ఇది 10 నిమిషాల్లో అయిపోతుంది. మన ఈజీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఇలా కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, సేమ్ హోటల్లో తిన్నట్లే ఉంటుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.